హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. వీటిని కరపెండం దుంపలు అంటారు. పచ్చివి కరపెండం ఇది చాలా మందికి చాలా వరకు తెలుసు. ఉడకబెడతారు, కాల్చి తింటారు, అలాగే ఉడకబెట్టిన దాంట్లో బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కర్రీ కింద కూడా ఉండగా కలుపుకోవాలి. వీటిని ఇలా పీల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీల్ అయిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా మనం ఎంత చిన్న ముక్కలుగా తరుగుతుంటే పెద్ద ముక్కలుగా కట్ చేస్తే త్వరగా, ఎందుకంటే మనకి త్వరగా పని అవుతుంది. సో ఇలా ముక్కలుగా తరుక్కున్న వాటిని శుభ్రంగా కడిగేసి ఇలాగా సీజాలో వేసి దీనికి వాటర్ ఎంత నీరైతే అంత నీరు చాలా ఎక్కువ పడుతుంది. ముక్కలు వేసిన మనం చేసేట్టుగా నలిగే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా మిక్సీ ఆడేసుకోవాలి. శుభ్రంగా ముక్కలు ఉన్నా కూడా మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. నీట్గా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టి కళాయిలో అది వేసిన తర్వాత దానికి తగ్గ వాటర్ వేసుకొని శుభ్రంగా కలిపి ఒక 2-3 మినిట్స్ కలిపేసిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ అనేది మనం వేసుకోవాలి. కావాలంటే మనం దీంట్లో పెప్పర్ కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. సో కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి మనం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము వైట్గా తింటామంటే వైట్ది కూడా తినుకోవచ్చు. పసుపు అవసరం లేదు అంటే ఇలా వైట్గా కూడా ఉంటుంది. ఎలా అంటే ఇలా ఉండదు, కొంచెం హల్వా, లైట్ హల్వాలాగా కేసరి లాగా వైట్గా ఉంటుంది, బాగుంటుంది. సో అలాగే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే తింటారు కాబట్టి మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారా, నాకు మళ్ళీ కొంచెం చిక్కబడేసరికి వాటర్ సరిపోయేసరికి నేను మళ్ళీ కొంచెం ముందు ఒక గ్లాస్ వాటర్ వేసాను, తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ముందే ఎక్కువ వాటర్ వేసేస్తే పోతుంది, పలచగా అయిపోతుంది. కానీ ఏం లేదు, అది ఎందుకంటే ఉడికే కొద్దీ అది చిక్కబడుతుంది, పర్వాలేదు మనకి. ఇలా నేను కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ చేంజ్ కోసం. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. లాస్ట్ ఇలా కొంచెం నేను నెయ్యి అనేది వేసుకున్నాను థిక్నెస్ కోసం. చూసారా, ఇలా థిక్గా ఉంటే అయిపోయినట్టే. మనకి ఉడికినప్పుడు కూడా బబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది పూర్తిగా రెడీ అయిపోయింది. సో దీంట్లో మనం సాంబార్ వేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, చికెన్, మటన్, ఫిష్, ఎనీవన్ ఏదైనా వేసుకొని ట్రై చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.